హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'చెలియా నీ పరిచయం పార్ట్ 3'. ఈ స్టోరీలోకెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలి. కొన్ని స్టోరీస్ నేను పార్ట్ 1, పార్ట్ 2 పెట్టి మిగతాయి ఇవ్వలేదని చాలామంది అడుగుతున్నారు. అయితే రైటర్స్ ఇంకా ఇవ్వలేదు నాకు. పార్ట్ 1 ఇచ్చి పార్ట్ 2 తర్వాత ఇస్తాం, ఇంకా రాయలేదని చెప్తున్నారు. సో, దానివల్లే కొంచెం లేట్ అవుతుంది. ఏమీ అనుకోవద్దండి. వాళ్ళవి ఇచ్చిన వెంటనే మీకు నేను అప్లోడ్ చేస్తాను. ఏది కూడా ఇన్‌కంప్లీట్‌గా ఉంచను. అన్నీ కంప్లీట్ చేస్తాను. ఇకపోతే స్టోరీలోకెళ్ళిపోదాం. మీనాక్షి గారు కిచెన్‌లో నుండి టీ తీసుకుని వచ్చి కాఫీ అవంతి అనేలోపు నువ్వు కూడా పెళ్ళి అంటుంటే, అవంతి ప్లీజ్ మా పెళ్ళి ప్రస్తావన తీసుకురాకు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మినిమం నేను 50 ఈవెంట్స్ అయినా చెయ్యాలి. ఇప్పుడు ఎలాగో 49 ఈవెంట్స్ అవుతుంది నెక్స్ట్ ఈవెంట్ అయిపోయే వరకు. అప్పటి వరకు నా దగ్గర పెళ్ళి ప్రస్తావన అనేది తీసుకురాకు. అస్సలు నేను చేసుకోను. లేకపోతే అసలు పెళ్ళే చేసుకోను అని అవంతి కోపంగా చెప్తుంది. శక్తి, ఆ పని చెయ్యి. నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు అవుతాడు అనుకుంటాడు మనసులో. మీనాక్షి గారు, సరేనే, ఇంకో ఈవెంట్ చేశాక పెళ్ళి చేసుకోలేదో తిరిగేస్తాను చీపురు అనేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ. శక్తి, మీనాక్షి గారు ఆ మాట అనేసరికి కొంచెం గట్టిగానే నవ్వుతాడు. అవంతి శక్తి వైపు కోపంగా చూస్తుంది. అబ్బాయి, ఇద్దరికిద్దరు సరిపోయారు. వాడిని స్కాన్ చేసిన చాలు, పద వెళ్దాం అని ముందుకు వెళ్తాడు. అవంతి అడుగుల శబ్దం వినిపించకపోయేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు. అవంతి అక్కడే కూర్చోవటం చూసి, ఏంటే ఇంకా అలాగే విగ్రహంలా కూర్చున్నావు? రా ముందు అని అవంతిని అంటాడు. అయినా నేను విగ్రహాన్ని కదా, అందుకే రాను రాను అని తన ఫేస్ పక్కకి తిప్పుకొని ఉడుక్కుంటుంది. అభయ్, అమ్మో, మళ్ళీ ట్యాప్ ఓపెన్ చేసేలా ఉంది అని అనుకుని, నా బంగారం కదా, నా బుజ్జివు కదా, రా అమ్మ అంటూ బ్రతుకులాడతాడు. అవంతి అభయ్ బ్రతుకులాడేసరికి కూల్ అయ్యి, చాలు చాలు ఇంకా బ్రతిమలాడుకొని నవ్వేస్తుంది. అభయ్, అమ్మయ్య నవ్వేశావా, పద, నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు అక్కడ అని మీనాక్షి గారికి చెప్పి అవంతిని తీసుకుని వెళ్తాడు. శక్తి తన ఇంటి ముందు పోర్ట్కోలో కారు ఆపుతాడు. ముగ్గురు కారు దిగి కొంచెం ముందుకు నడిచి స్టెప్స్ ఎక్కేసరికి అభయ్కి కాల్ వస్తుంది. శక్తి, అవంతి తన వైపు చూస్తారు. అభయ్, మీరు వెళ్ళండి, నేను ఫోన్ మాట్లాడి వస్తానని చెప్పి తన కారు లిఫ్ట్ చేసి అభయ్ పక్కకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏదో మెసేజ్ రావడంతో శక్తికి అది ఓపెన్ చేసి చదువుతూ నడుస్తూ ఉంటే అవంతి చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ నడుస్తుంది. అలా అనుకోకుండా ఇద్దరూ ఒకేసారి గడపలో అడుగు పెడతారు. హాల్లో కృష్ణవేణి గారు కనిపించడంతో అక్కడికి వెళ్తారు. అవంతి వైపు చూసి, ఎవరి అమ్మాయి, కొంపతీసి మాకు తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చావా ఏంటి? శక్తి, చిచి, దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? అవంతి కోపంగా శక్తి వైపు చూసి, నువ్వు చేసుకుంటానన్నా నేను నిన్ను అస్సలు చేసుకోను. అవంతి ఇక్కడ, అవంతితో అంత ఈజీ కాదు అని అంటుంది. శక్తి అవంతికను, రేయ్ నిన్ను అని అంటుంటే కృష్ణవేణి, రే, నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నాను, చెప్పవేంటి, ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే అభయ్ అప్పుడే అక్కడికి వచ్చి, మా చెల్లి ఆంటీ అవంతి సూర్య పెళ్ళికి ఈవెంట్ చేయడానికి వచ్చింది. కృష్ణవేణి గారు, అవునా, మరి ఆ విషయం చెప్పకుండా ఇద్దరూ గొడవ పడుతుంటారేంటి అని అడిగింది. ఈలోపు అవంతి కృష్ణవేణి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తుంది. కృష్ణవేణి గారు సడన్గా తన కాళ్ళ మీద అవంతి పడేసరికి కొంచెం కంగారుగా అనిపించిన తర్వాత తను ఆశీర్వాదం కోసం పడింది అని అర్థమై, చల్లగా ఉండు తల్లి అని పైకి లేపి అవంతి తల నిమిరి, చాలా చక్కగా ఉన్నావమ్మా అవంతి, థ్యాంక్స్ మేడం అని అనింది. కృష్ణవేణి గారు, మేడం ఏంటమ్మా, నువ్వు మా అభయ్ చెల్లివి, చక్కగా ఆంటీ అని పిలువు అని అంటారు. అవంతి, ప్రతి ఈవెంట్లో సార్ మేడం అంటూ పిలిచేదాన్ని, అదే అలవాటు అయ్యింది ఆంటీ. ఈసారి మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా ఆంటీ అని పిలుస్తా అని అంటుంది. కృష్ణవేణి గారు, భలే గడుచుదానివి నువ్వు అని అంటారు. ఈలోపు అభయ్, ఆంటీ ఇక్కడ మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా పట్టించుకోండి అని అంటాడు. కృష్ణవేణి గారు నవ్వి, మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తానని వెళ్ళబోతుంటే అవంతి కృష్ణవేణి గారి చెయ్యి పట్టుకుని, ఆంటీ ఇప్పుడేమీ ఫార్మాలిటీస్ ఏమీ వద్దు, మేము ఆల్రెడీ తాగేసి వచ్చాం, పిలవండి అంకుల్ని, పరిచయం చేసుకుందాం అని అంటుంది. కృష్ణవేణి గారు,
ఆయన లేరమ్మా, ఆఫీస్కి వెళ్ళారు, సాయంత్రం వస్తారు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మీకోసం ఏమైనా తినడానికి తీసుకొస్తానని లేస్తుంది. అవంతి సరే ఆంటీ, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అంటుంది. కృష్ణవేణి గారు అయ్యో నీకెందుకు శ్రమ అవంతి, పర్లేదు ఆంటీ పదండి కిచెన్లోకి వెళ్దామంటూ కిచెన్లోకి తీసుకుని వెళ్తుంది. శక్తి అప్పటి వరకు అవంతి పర్ఫార్మెన్స్ చూసి ఓరిది నేసాలో, మామూలు యాక్టింగ్ కాదే నీది. ఇంట్లో ఏమో రాక్షసి, బయట ఏమో మంచి అమ్మాయిలా ప్రవర్తిస్తున్నావు. నిన్ను ఇన్ని రోజులు భరించినందుకు మీ పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇక ముందు నిన్ను పెళ్లి చేసుకుని భరించేవాడికి దండేసి దండం పెట్టాలి అని అనుకుంటాడు శక్తి మనసులో. అభయ్ శక్తి ఫేస్ని చూసి ఏంటి శక్తి, నా చెల్లిని అలా చూస్తున్నావు? నా చెల్లి ఇంట్లో అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అనుకుంటున్నావా? యాక్చువల్గా తన ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే. ఇంట్లో మేము ఉంటాం కాబట్టి కావాలని మాతో పనులు చేయించుకుంటుంది. అది అంతే శక్తి, మన అనుకుంటే చాలు వాళ్ళ కోసం ఏదైనా చేస్తుంది, అచ్చం నీలానే అని అంటాడు అభయ్ శక్తితో. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. రోజు 2 ఎపిసోడ్లు వస్తాయి. స్టోరీ నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. రేపటి భాగంలో కలుద్దాం.